మరి కాంగ్రెస్ వచ్చి ఏడాది అర్థమా మరి ఏం మాయ రోగం వచ్చే ఏం బీమారు వచ్చే ఏమేమి చెప్పిరి ఎన్నెన్ని చెప్పిరి మీకు కావాల్సింది ఇదే కదా చెప్తా ఇక వాళ్ళ కథ చెప్పే ముందు మన కథ కూడా చెప్పాలి కదా ఏమేం మాటలు మాట్లాడినరు అరే మళ్ళేం సీఎం పెట్టిరా భయ్ యాడికెళ్ళి మోపోయినరా మీరు బుద్ధి లేదా ఆగు ఏమైనా లుబాబీ ఆగు వద్దంటే మళ్ళీ ఏందండి ఇవాళ రాజశేఖర వాళ్ళు వాడు మనోడేనా ఎన్నెన్ని మాటలు చెప్పిరి వరుస బట్టి గోల్మాల్ దింపుట్ల కాంగ్రెస్ను మించిన వాళ్ళు లేడు అబద్ధాలు చెప్పుట్ల కాంగ్రెస్ను మించిన వాళ్ళు లేడు ఎన్ని చెప్పిరి ఇక్కడ ఉన్నోళ్ళు జాలరని ఉన్న గాంధీలు లేని గాంధీలు డూప్లికేట్ గాంధీలు అంతా ఢిల్లీకి కూడా దిగిరి చప్పట్లు కొట్టి డాన్సులు చేసిన స్టేజీల మీద ఒకటి చెప్పిండ్రా ఏమిత్తాడా కేసీఆర్ రైతు బంధు 10,000 ఇస్తాడు మేము 15 ఇస్తాం చెప్పిండ్రా లేదా చెప్పిండ్రా ఇచ్చుడు కాదు చెప్పిండ్రా 10,000కు 15,000 ఇస్తామని అన్నారా కేసీఆర్ పెన్షన్లు 2,000 ఇస్తాడు మేము 4,000 ఇస్తాం చెప్పిండ్రా ఇంకేం చెప్పిండ్రు కేసీఆర్ ఇంట్లో ఇద్దరుంటే ఒక్కరికే ఇస్తాడు మేము ముసలోనికి ఇద్దరికి ఇస్తాం చెప్పిండ్రా లేదా అన్న మీరు మధ్యన్న వాళ్ళు చెప్తలేరు చెప్పిండ్రా ఇవన్నీ కాంగ్రెస్ వాళ్ళు చెప్పిండ్రా చెప్పిందన్న వాళ్ళు ఒకసారి చేయలేవట్టారు దయచేసి ఒక ఉచిత బస్ అని పెడితే అది జుట్లు పట్టుకొని కొట్టుకుంటానికి మనకత్తాను తప్ప ఏమనికి ఉపయోగపడ్డది లేదు ఆ మహిళలు అంటారు మాకు ఎందుకు ఉచిత బస్ దరిద్రం మాకు అవసరమే లేదు అంటాను అటువంటి ఒక్క పథకం పెట్టి ఇక ఇప్పుడు మళ్ళీ పెద్ద నోరు పెట్టుకొని వాళ్ళే మాట్లాడతారు అంటే అంటే మాట్లాడతారు అబద్ధాలు చెప్తారు మాట్లాడితే బీఆర్ఎస్ వాళ్ళ మీద నింద మాట్లాడితే కేసీఆర్ మీద నింద ఇది ఒక అలవాటు చేసుకొని ఎవరికి నోరుంటే వాంతే లెక్క అనే పద్ధతిలో అడ్డమైన మాటలు మాట్లాడుతూ చాలా ఘోరంగా మోసం చేస్తూ ఉన్నారు ఎట్లున్నదంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది చాలా సిపాయిలం మా అంత సిపాయి లేడంటే జనం నమ్మితిమి ఆశపడ్డాం కదా నమ్మి బోల్తా పడ్డాం కదా గల్లంత అయినాం కదా ఒక ఊళ్ళే మొలక నాట్లేసే టైం వస్తే అలుకుడు చేస్తాను వడ్లాలుతాను మొలకకు అలుకుడు చేస్తాం కదా తుకాలు పోయేమా పెద్ద మొగోడని కొన్ని పిలిచిరట మొగోడని మొలకలుస్తానికి పిలిస్తే ఎలక పిల్లని చూసి ఎల్లంకర పడ్డాడు ఇక మా అంత సిపాయి లేరు మేము తెచ్చే ఇస్తాం 6 సందమామలు పెడతాం 7 సూర్యులు పెడతాం అని నమ్మబలికి ప్రజలను దగా చేసి మంచిగున్న తెలంగాణ నాగం పట్టించి ఓట్లు వేయించుకొని ప్రజలను మోసం చేసిండ్రు దగా చేసిండ్రు ఈ మాట నిజం మీ అందరికి తెలుసు ఇవాళ ఏం మాట్లాడతారు మమ్మల్ని ఎవరు నమ్ముతలేడు మాకు అప్పు ఊడతలేదు యాడికెళ్ళి తెచ్చియాలి అని ఇప్పుడు మాట్లాడుతున్నాం అప్పుడేమో మాకు అపారమైన అనుభవం ఉంది మేము చేస్తామన్నారు ఒక్క మాట చెప్తున్నా మిత్రులారా ఇక్కడ నోళ్ళం మనమే కాదు నా ప్రసంగం టీవీలలో వినేటువంటి కోటాను మందికి కూడా నేను మనవి చేస్తా ఉన్నా ఇంత మోసం ఉంటుందా ఇంత దగా ఉంటుందా ఓట్లయితారా అని అవతల పడదామని ముచ్చట్నా ఎంతవరకు ఇది కరెక్టు తెలంగాణ ఎంత మంచిగా పోయేది ఇప్పుడు బొందలు పడగొట్టినరా ఎంత ఘోరమైనటువంటి ఫలితం మనం చూస్తున్నాం ఇవాళ ఏం జరుగుతూ ఉంది మళ్ళీ అన్ని మోపైనాయి ఇక దుకాణం పెడతామన్నారు లొల్లు పెట్టిండ్రు బొబ్బ పెట్టిండ్రు ఇక ఓట్లయినాక ఎత్తాడు తవ్వడు మోయాడు బాయి పడతాం జోరుగా చెప్తే 6 నెలల ఏమయ్యారంటే ఇక ఆయనతో రేపు అవుతుంది ఎల్లుండి అవుతుంది సంక్రాంతికి అవుతుంది దీపావళికి అవుతుంది మార్చి 31కి అవుతుంది
మార్చి 31 లేదు, మన్ను లేదు, ఏది కూడా చేసింది లేదు.